పేరు డాక్టర్ అరుణ్, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ ఎండోసోనాలజిస్ట్. ఇవాళ నేను మీకు రేర్ కేసు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మేల్ పేషెంట్, క్రానిక్ ఆల్కహాలిక్ మా దగ్గరకు వచ్చారండి. కడుపు నొప్పితో, వామిటింగ్స్తో, జాండీస్తో, ఇవన్నీ సిమ్టమ్స్తో వచ్చారు. సో మేము అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే అరుగుదల గ్రంథిలో వాపు సస్పెక్ట్ చేసి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని పంపించాము అలాంగ్ విత్ సిటీ స్కాన్. సో సిటీలో ఏంటంటే ప్యాంక్రియాస్ పక్కనే, అంటే అరుగుదల గ్రంథి పక్కనే పెద్ద సూడోసిస్ట్, నియర్లీ 15 to 20 సెంటీమీటర్ సూడోసిస్ట్, అంటే నీటి బుడగ అది ఉందని నిర్ధారించిన తర్వాత మేము ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని కొత్త మొడాలిటీ ఇప్పుడు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో ఆ కొత్త మొడాలిటీ ద్వారా మేము లోపలికి వెళ్ళి కడుపులోనే స్కాన్ చేసి ఆ 15 to 20 సెంటీమీటర్స్ ఉన్న సూడోసిస్ట్ని మేము దాన్ని డ్రైన్ చేసామండి. దిస్ ఇస్ కాల్డ్ సిస్టోగ్యాస్ట్రోస్టమీ అని అంటారు, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడ్ సిస్టోగ్యాస్ట్రోస్టమీ. దీన్ని ఏంటంటే మేము పర్ఫామ్ చేసి పేషెంట్ ఏంటంటే కడుపు నొప్పి, జాండీస్ అండ్ వామిటింగ్స్ నుంచి రిలీవ్ చేసి లోపల నుంచి నియర్లీ 2 liters ఆఫ్ పస్ డ్రైన్ చేసామండి. సో ఈ పస్ డ్రైన్ చేసిన తర్వాత పేషెంట్ ఇన్ఫెక్షన్ నుంచి బయటకు వచ్చారు అండ్ ఫ్యూ యాంటీబయాటిక్స్, ఓరల్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసి మేము డిశ్చార్జ్. పేషెంట్ ఈస్ హ్యాపీ, బాగున్నారు తన ఫ్యామిలీతో. అండ్ ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే మేము డిశ్చార్జ్ చేసాము. పేషెంట్ మళ్ళీ రివ్యూ కోసం వస్తారు 7-10 daysలో. సో అప్పుడు ఏంటంటే పస్ కల్చర్స్ ఇవన్నీ పంపించి అసలు ఏ ఇన్ఫెక్షన్ ఉందో కనుక్కుందాం అని చెప్పి. సో దీన్ని బట్టి ఏంటంటే మా దగ్గర ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడ్ సిస్టోగ్యాస్ట్రోస్టమీలు, బయాప్సీలు, FNACలు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ప్లీజ్ కన్సల్ట్ మీ అండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే. థ్యాంక్ యూ.